కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారండి. బా ఫేమస్ అన్నమాట. హాయ్. అదే నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. హాయ్. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ రెండో కాళ్ళని తీసి పారదొప్పుతాను కాబట్టి. యా. మీటింగ్ నంబర్ 2. ఇప్పుడు కార్లని వరుస కొట్టించుకుంటే అదేంటి భయ? అది పార్కింగ్ ప్లేస్. అదే అదే పార్కింగ్ ప్లేస్. అచ్చా అదే మరి. హలో దా హాయ్. దా 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 దా. I'm sorry I didn't recognize you. I'm really sorry about that day. I really didn't mean to do it. ఆ రోజు అక్కడ అంతమంది ఉన్నారని భయం వేసి వెళ్ళిపోయాను. Actually, it's my first accident. I hope you understand. ఒక అద్దం, 2 లైట్లు, 3 సొట్లు, 30 బూతులు, మా ఓనర్ తిట్టింది. మొత్తం 8,950. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ అండి. నాకేం పాపం తెలియదండి అంటే దొబ్బదో. ఆ అమౌంట్ నేను ఇస్తాను కదా. ఎంత? 8,950. రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. గుర్తుపారి దొబ్బింది. అమ్మో 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 అమ్మో. దిగవే, దిగు దిగు. లాడ్లా కొట్టించుకోండి. దిగు దిగు. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి. నా సైడ్ మీద పోయింది అక్కడ. ఆ చూపేంటి? చంపేస్తున్నాను ఏంటిదంత కోపమే? బాగుంది బాగుంది. నువ్వే గుద్దేసి, నువ్వే చూసేసి, నువ్వే చంపేస్తే నేనెందుకే ఇక్కడ? దించు, కళ్ళు దించు, పీకేస్తాను కళ్ళు దించు. ఏం చేస్తున్నావు అమ్మాయిని? ఇంకేం అనుకోలేదు. నువ్వేనా ఐడియా ఉంటే చెప్పు. నువ్వు వాడాలని రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నాకు ఆడియన్స్ అక్కర్లేదు కానీ భయ్యా, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. తెలివితేటలు చూపించకు మిస్టర్. ఈ దేశంలో మగాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను భయ్య. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో, నువ్వేం చూసుకొని పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా. ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్య. నీకు అంతా వినపడింది నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. ఆడత కనపడగానే మగాడు, కత్తి కనపడగానే దేవుడు. ఎంకరేజ్ చేస్తున్నావంటే నేను చేస్తే ముయించేద్దామనేగా. సైడ్ మిర్రర్ కోసం అంత రిస్క్ తీసుకో. ఎంత కావాలి? నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం, అందరు నోటుతో మాట్లాడితే నువ్వు నోట్లతో మాట్లాడతావు. కానీ ఇది నా అబ్బా జీవితం. కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు. పోనీ రేపు తొక్కేస్తా. అలా కానీ తొక్కించుకోవడానికి ఎక్కడ రాను బంగారం? చెప్ప 3వ మీటింగ్. అదేదో కాఫీ హోటల్ భయ్యా, గుమస్తాన్ ఏదో ఉంది. గుమస్తా కాదు బరిస్తా. నీకు అన్ని తెలుసు భయ్యా. జస్ట్ నువ్వు నోరు మూసుకుని నేను అడిగించు. ఓకే. హాయ్. అమ్మని ప్యాంటేసుడు మర్చిపోయావా? షట్ అప్. డ్రెస్సే అంత ఎంత? బాగా కమర్షియల్గా తయారావు నువ్వు. కొంచెం చూసి చెప్తానే. డబ్బులు ఎక్కువ ఉన్నట్టు దీని దగ్గర. 2 mocha please. ఓకే మ్యామ్. ఎందుకు డబ్బులు బొక్క? కాఫీ చెప్పొచ్చు కదా. అది కూడా కాఫీ సార్. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు దొప్పుతున్నారు బాస్. కానీ థ్యాంక్ యూ. షుగర్. చాలా కాన్ఫిడెంట్ గా జస్ట్ షుగర్ అని మిక్స్ చేసావు కదా? కాదా? కాదు, మోషన్ సాల్ట్. ఇది వేసుకుంటే జస్ట్ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అనమాట. అటెస్ట్ వచ్చి నాన్ స్టాప్ గా 10-15 కొట్టేస్తాయి. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. 2 వేసుకుంటే జస్ట్ అదే చేత్తో నీ ఫోటోకి దండేసుకోవచ్చు.
మ్యామ్ షుగర్. టోటల్ గా 3,850 అయింది. దీని రౌండ్ ఫిగర్ చేస్తే 5,000. రౌండ్ ఫిగర్ డెఫినేషన్ తెలిసిపోయింది బంగారం. ఇచ్చి జస్ట్ 1 minute వచ్చేస్తానే. డబ్బులు జాగ్రత్త. జస్ట్ 1 minute. నాకు కొంచెం టైం పట్టుద్ది. నువ్వు వెళ్ళిపోవా. జస్ట్ ఈ టైంలో కార్ కన్నా అంబులెన్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. 4వ మీటింగ్ హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అన్ని మోషన్స్ అయ్యాక ఇంకెక్కడ ఉంటాం బాబ్జీ. I'm really very sorry. You must be very tired. Actually, ఫైసా ఇద్దామని వచ్చాను. ఫైకస్ రిలీజ్ యాజా. ఏంటి? ఫైసా అని ముద్దుగా పిలుస్తాను. యాక్చువల్లీ ఫైసా అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాన్న కంటే కూడా. ఇది మీకు ఇస్తున్నానంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. హ్యావ్ అ స్పీడ్ రికవరీ. Oh God! I'm really very sorry. I didn't mean to. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చూద్దామని. చూడటానికి వచ్చావు, చంపేయటానికి వచ్చావు? పైసా ఇచ్చి వెళ్దామని. ఈ తొక్కలు చెట్ట ఎక్కడ పెట్టుకునేది? చెప్పు, ఎక్కడ పెట్టుకుని? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? పైసా అంటే నాకు ప్రాణం. దాన్ని ఏమన్నా చేసావంటే నేను ఊరుకోను. That's better. That's better. గుండె బద్దలైపోయిందా బంగారం? నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నీ అమ్మా బాబుల కన్నా ఎక్కువ ఇష్టమే నీకు ఇది? నా కాలు కింద కస్స 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 నలిగిపోతుంది. దీని పేరు ఏమన్నావే? ఫైకస్? ఫైకస్? నా బొంగులో కొట్టిసేమిటి? పైసా ఏమన్నా చేస్తే చంపేస్తాను. చంపే, చంపే, చంపేది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోటి. ఎక్కండి. సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. ఓకే. హలో, డాక్టర్ పరంజయ్ స్పీకింగ్. డైరెక్టర్ గారా? సార్, బిల్డింగ్ రెనోవేషన్ ఉంది, అక్కడ ఎవరు లేరన్నారు. బట్ ఆఫీస్ వర్కింగ్ లోనే ఉంది. మీరు వచ్చేసాను మిస్టర్ పరాజీ. ఓకే సార్. మాస్టర్ మీరు డాక్టరా? నాకు ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటుంది. బలం రావాలంటే భోజనం చేయటం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి. నేను ఆ డాక్టర్ని కాదు. మరి జియాలజీలో పిహెచ్డి చేశాను, డాక్టరేట్ ఇచ్చారు. అలా కూడా ఇస్తారేంటి? జియాలజీ అంటే ఎర్త్ సైన్స్, నేల లోపలుండే మెటల్స్, పైనుండే రాళ్ళ గురించి చెప్పే సైన్స్. ఏంటో. అన్నా సరేనా?
మాస్టరు మీ పర్సు చంపేశారా? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? ఆ రెండోడి పరిస్థితి ఏంటి? దారుణం అండి. జూనియర్ అభిషేక్ బచ్చన్ లా ఉండేవాడు భయ. పుసుక్కని పోయాడు. చెప్పకుండా విషయాలని చెప్పి మీరు రాయిస్తాను ఎలా వచ్చారో చెప్పపోతే ఎలా? గుడ్ న్యూస్ ఏంటంటే కారుకి ఇన్సూరెన్స్ ఉంది 2 లక్షలకి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిపేర్లకు 3 పైన అవుతుంది. మరి ఆ 5 లక్షల నెలకి 3,000 చొప్పున నీ జీతంలోంచి కట్ చేయమంటావేంటి? మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి బహుమతులు తిట్టద్దు, నేను చెప్తాను. నీ కారు మీద పడ్డోడి పేరు దిలావర్ సింగ్. వాడికి ఇన్సూరెన్స్ ఉంది 5 లక్షలకి. రాజస్థాన్ లో ఉండి ఏడ్చేవాడు. పేపర్లన్నీ నేనే రెడీ చేయించాను. ఇదిగో 5 లక్షల రూపాయలు చెక్కు. ఇది తీసుకెళ్లి వాళ్ళ ఆవిడకి ఇచ్చి ఇందులోంచి 1 లక్ష పట్ల. తెరిచి కూర్చున్నారు. ఆ లక్ష నాకిచ్చి ఎందుకు దొప్పించుకుంటారు? నువ్వు చెప్పే కథలకి నేను సెలవులు ఇచ్చి దొప్పించుకోవట్లా. అట్లాగే నీకు కొత్త కారు ఇస్తాను, చెంగు చెంగు తోలుకుంటూ వెళ్ళిపో. ఆ రోజు నేను తిన్నట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ. ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్లు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ. ఇది బాబ్జీ మన కథ. 2 రోటీ, 1 ఆలూ జీరా, 1 లస్సీ. రోటీ में मांस बटर डालो. हाँ ఆప్కో సార్ నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. మూడు కళ్ళోడా, 3 దిక్కులు ఆడుకోవాలి. మిరియం గారు, మిరియం గారు వాళ్ళు వచ్చారా? వేమ్మా. పెళ్లి చూపులైతే నేను పార్టీకి వెళ్ళాలి. అవునమ్మా, రాత్రంతా డాన్స్ చేసి తెల్లవారేదాకా తిరిగి పగలంతా పడుకోవాలి. నాకు తెలుసమ్మా మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పావుగా, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఎందుకు? ఈ వయసులో ఈ చేదస్తం ఏంటే నీకు? ఇప్పుడు వాళ్ళు వచ్చాక మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే అదేమో పార్టీకి వెళ్ళాలంటుంది, వాళ్ళ అమ్మేమో టీ తాగుతుంది, వాళ్ళ నానేమో నా బ్లడ్ తాగుతున్నాడు. సజ్జూస్ నువ్వు తాగరా, నువ్వు తాగు. హాయ్ అంకుల్. నేను లా ఫాదర్ ఇన్ లా. హాయ్. హాయ్. Mr. DP, you have a very, very beautiful house. థ్యాంక్ యూ. వాట్ అబౌట్ జీకే? He's actually out of India, Okay. but he's conveyed his sorry. ప్లీజ్. నా వైఫ్ హాయ్. మిరియం, మా లీగల్ అడ్వైస్. మిరియం. సార్ Oh, it's okay.
చాలా డీసెంట్ గా ఉన్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. బాబీ, వై డోంట్ యు టేక్ అ పిక్చర్? మిరియం మీరు తీయండి. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. మినియం ఏంటి సార్? నువ్వు బయటికి వెళ్ళి ఏందమ్మంటారు? ఇప్పుడప్పుడే రాకు. ఉం? హాయ్. హలో. హాయ్ ఆంటీ. నా కూతురు సుభాషిణి ఇచ్చేస్తున్నాను, పట్టుకుపో. ఆర్ యు షూర్ అంకుల్? 100%. ఈ చాపర్ నీదా? యా. హలో. యా, వి స్టార్టింగ్ నౌ. ఇట్స్ బ్యూటిఫుల్. కమ్. ఇదంతా ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు? ఈ కార్డ్ స్వైప్ చేస్తే ఆ చంద్రుడిని కూడా తీసుకొచ్చి నీ బాల్కనీలో పెట్టొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. యా. హలో. యా. I'm a little busy, so can you call me in the morning? Thanks. Yeah. Hey, Subha. Hey, Subhashini. Hey, Subhashini, wait. Subhashini, ఆగు. Listen to me. డాడ్, ఆ అమ్మాయి రాజస్థాన్లో మిస్ అయిపోయింది. అదే కాండమ్ ప్యాకెట్. ఐఎమ్ సారీ డాడ్. నీకు అమ్మాయిలు కావాలంటే డబ్బులు పడేసి కాల్ గర్ల్స్ తెచ్చుకో. వాళ్ళ నాన్నతో 1,00,000 కోట్ల బిజినెస్ ప్లాన్ చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే కొడుకు. స్టే అవుట్. యూస్లెస్ ఫెలోస్.